పాస్టర్ డెన్నిస్ ప్రతి ఆదివారంన తన ఇంటి నుండి సుమారు 2 గంటల సేపు అరణ్యం గుండా కాలినడకన ప్రయాణించి ఒక గ్రామాన్ని చేరుకొని ఆ గ్రామంలోని ప్రజలకు సువార్తను అందిస్తూ ఉంటాడు. అడవిలోనున్న ఆ గ్రామ ప్రజలు పాస్టర్ గారి రాక కొరకు, ఆయన బోధ కొరకు ప్రతి ఆదివారం కనిపెట్టుకుని ఉంటారు. ఆయన ప్రార్థనల ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగాయి. ఒక ఆదివారంన ఆయన ఆ ఊరికి వెళ్తున్నాడు. అడవి మధ్యలో ఉండగా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఎలాంటి ముందస్తు వర్ష సూచనలు లేనందున ఆయన గొడుగు కానీ రెయిన్ కోట్ను కానీ తీసుకొని వెళ్ళలేదు. అయితే ఆయన, ప్రభువా, నేను నీ పని మీద వెళ్ళుచున్నాను, కాబట్టి నేను ఆ ఊరికి వెళ్ళు వరకు దయచేసి ఈ వర్షాన్ని ఆపుచేయి అని ప్రార్థించాడు. కానీ వర్షము ఆగలేదు. కుండపోత వర్షం కురిసింది. ఆ వర్షంలో ఆయన తడిసి ముద్దైపోయాడు. ఎలాగో బైబిల్ మాత్రం తడవకుండా కాపాడుకోగలిగాడు. అలాగే వర్షంలో తడుచుకుంటూ ఆ గ్రామానికి చేరుకొని అక్కడికి ప్రజలకు సువార్తనందించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆయన ఎంతో నిరాశకు గురయ్యాడు. ప్రభు నా ప్రార్థన ఆలకించలేదు. అలాంటప్పుడు నేనెలా సేవ చేయాలి అనే తలంపు ఆయనకు గట్టిగా పట్టుకుంది. ఇక సేవ చేయకూడదని తీర్మానించుకుని ఆ గ్రామానికి వెళ్ళడం మానివేశాడు. సుమారు 3 నెలలైంది. ఆ వార్త అందరికీ వ్యాపించింది. ఒక దినమున 4 యవనస్తులు ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడాలన్నారు. వారు ఆయనతో మాట్లాడుతూ, అయ్యా, ఆ దినమున మీరు ప్రార్థన చేసినప్పటికీ దేవుడు వర్షంను ఆపు చేయలేదనే కారణంతో మీరు సేవ చేయడం మానివేసినట్లుగా మాకు తెలిసింది. దయచేసి మీరు అలా చేయవద్దు. అసలు ఏం జరిగిందో మీకు తెలీదు. మీరు ఆ గ్రామానికి వచ్చినప్పటి నుండి ఆ ప్రాంతంలోనున్న మంత్రగాళ్ళ యొక్క మంత్రశక్తులేమీ పనిచేయలేదు. కాబట్టి వారు మాకు కొంత డబ్బు ఇచ్చి మిమ్మల్ని చంపేయమన్నారు. మేము అరణ్యంలో మిమ్మల్ని తుపాకీతో కాల్చివేయడానికి చెట్లు చాటున పొంచి ఉన్నాము. కానీ మీరు వచ్చే సమయానికి వర్షం వచ్చినందున తుపాకీ తడిసి అది పేలలేదు. ఆ వర్షమే రాకపోయింటే మీరు ఈ దినమున బ్రతికి ఉండేవారే కాదు. ఇది దేవుడు చేసిన అద్భుతమని మాకు అర్థమవుతుంది. దయచేసి మీరు మీ సేవను ఆపు చేయవద్దు అని బ్రతిమలాడారు. పాస్టర్ డెన్నిస్ మాట్లాడలేకపోయాడు. తన యొక్క అవిశ్వాసాన్ని బట్టి పశ్చాత్తాపడి మరలా సేవలో కొనసాగాడు.